చెన్నై నగర శివారు ప్రాంతమైన సేవాపేట సమీపంలోని తిరూరు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ మహాకుంభాభిషేకాన్ని సెప్టెంబర్ 4న నిర్వహించనున్నట్టు తమిళనాడు ఆర్య వైశ్య మహాసభ గ్రేటర్ చెన్నై చైర్మన్ కె త్రినాథ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు చెన్నై అన్నానగర్లోని కార్తిక్ టిఫిన్ సెంటర్లోని ఏఆర్జే పార్టీ హాల్ వేదికగా కె త్రినాథ్ అధ్యక్షతన సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆలయంలో ధ్యాన మందిరంకు శంకుస్థాపనతో పాటు మహాకుంభాభిషేక్ ఆహ్వాన పత్రిక ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్తిక్ టిఫిన్ సెంటర్ అధినేత డాక్టర్ డి రవిచంద్రన్, అజంతా గ్రూప్ అధినేత డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమరవేల్, ఎస్ఏవిసి అధ్యక్షుడు రవికుమార్, ఆలయ కన్వీనర్ గోవిందరాజులు, డి పుష్పాంబ, వాసుదేవన్, ఎన్ బద్రీనాథ్, అపోలో సుబ్రహ్మణ్యం, సీనియర్ న్యాయవాది కె శ్రీనివాసమూర్తి, బయ్యా బాలాజీ, స్వర్ణ సతీష్, అవినాష్, పేరూర్ ఎస్వి పద్మనాభంతో పాటు సంస్థ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఆలయ ప్రాంగణంలో నూతనంగా సత్యనారాయణ స్వామి, దుర్గాదేవి, కాలభైరవుడు, వినాయకుడు, నవగ్రహాలు, పరివార దేవతలు అయ్యప్ప, శివుడు, బాలాజీ, మురుగన్తో పాటుగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నవపాషాణంతో కళాత్మకంగా రూపొందించిన ఆనంద కృష్ణుడి విగ్రహాన్ని తిరూరు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతిష్ఠించనున్నట్టు ఆయన తెలిపారు. పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై వాసవి. నేను మీ అజంతా కె త్రినాథ్ కుమార్, చైర్మన్ తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. తిరూరు అంటే చెన్నై సెంట్రల్ నుంచి తిరువళ్ళూరు పోయే దారిలో శేవాపేట రోడ్ అని ఉంది. ఆ రోడ్డుకి సమీపంలో 1 కిలోమీటర్ దూరంలో తిరూరు అనే గ్రామం. ఆ గ్రామంలో 1981 నుంచి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం ఉంది. ఇప్పుడు దాని గుడి యొక్క రెనోవేషన్ జరుగుతుంది, అంటే కుంభాభిషేకం. ఈ యొక్క గుడిలో వచ్చి ఒట్టి అమ్మవారు కాకుండా ఇప్పుడు వినాయకుడు, అయ్యప్ప, పెరుమాళు, శివుడు, రాధాకృష్ణుడు, మురుగుడు దైవాన సమేతంగా అక్కడ దుర్గాదేవి, భైరవుడు అన్నీ పెడుతున్నాము. దీంట్లో స్పెషాలిటీ ఏమంటే సత్యనారాయణ స్వామిని పెడుతున్నాం. నియర్ బైలో ఎక్కడ సత్యనారాయణ స్వామి లేదు. దాని ముందర పెళ్ళిళ్ళు అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేవాళ్ళు. ఇవాళ టైం లేనందువల్ల ఆ వ్రతం చేసుకోలేకపోతారు. కాబట్టి వాళ్ళకి స్పెషల్గా పెళ్ళి అయినాక పెళ్లి రోజులు, పుట్టినరోజులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే మార్గం మనం అక్కడ అరేంజ్ చేస్తున్నాము. అదే మాదిరిగా ప్రపంచంలోనే మొదటిసారిగా నవభాషాలలో కృష్ణుడు తీసుకొస్తున్నాము. నవభాషలు అంటే అందరికీ తెలుసు, 9 విషము. ఎట్లా మనం సాంబార్ కానీ కిచడి కానీ అన్నం చేసేటప్పుడు ఉప్పు ఉంటుంది, ఉప్పు తనిగా తినలేము. కారం ఉంటుంది, కారం తనిగా తినలేము. పప్పులు తనిగా తినలేము. కానీ అవన్నీ కరెక్ట్ అయిన కలిగితో చేస్తే మంచి ఫుడ్గా ఉంటుంది, సాంబార్ కానీ చెట్టు. అదే మాదిరిగా ఈ నవభాషాలు అన్నీ విషము, కానీ కరెక్ట్ అయిన పాళ్ళతోటి చేసి దాన్ని విగ్రహంగా చేస్తే అంత ప్రతిష్ట వస్తుంది. ఈ యొక్క నవభాషాన ఆనంద కృష్ణుడి యొక్క అభిషేకాలప్పుడు అభిషేకం చేసిన పాలు కానీ నీళ్లు కానీ త్రాగితే మన యొక్క రోగ నివారణని అందరికీ తెలుసు. అదే కాకుండా జనరల్గా మనం గుళ్ళకు పోతే చందనం ఇస్తారు, ఆ చందనాన్ని నుదిటిన పెడతాము. కానీ నవభాషాన యొక్క చందనాన్ని మనము తింటే అదొక మందుగా లోపలిపోద్ది. కాబట్టి ఇట్లాంటి ప్రత్యేకించిన నవభాషణ ఆనంద కృష్ణుడు ఇక్కడ రాబోతున్నారు. నవగ్రహ దోషం ఉండేవాళ్ళు కానీ, కొన్ని హెల్త్ డిసార్డర్స్ ఉండేవాళ్ళు కానీ ఈ యొక్క నవభాషణ విగ్రహాన్ని వచ్చి ప్రార్థిస్తే ఈ ఆనంద కృష్ణుడు మన జీవితంలో ఆనందంగా ఇస్తారు. సో ఇట్లాంటి విగ్రహాలు ఈ యొక్క తిరూరులో ఉండే కన్యకా పరమేశ్వరి గుడిలో వస్తుంది. ఈ యొక్క గుడి వచ్చి కుంభాభిషేకం సెప్టెంబర్ 2, 3, 4 తేదీ మంగళవారం, బుధవారం, బేస్తవారం పెడుతున్నాము. మంగళవారం వచ్చి హోమాలు స్టార్ట్ అవుద్ది, బుధవారం వచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాము, బేస్తవారం వచ్చి కుంభాభిషేకం చేస్తాము. ఈ యొక్క ప్రతిష్ఠగాంచిన ఈ యొక్క గుడికి వచ్చి
కుంభాభిషేకం రోజు వచ్చి అందరూ ఈ సత్యనారాయణ పరిహార స్వామిని అన్నం దండ పెడుతూ మన యొక్క ఆనంద కృష్ణుడు నవభాషణం చేసిన ఆనంద కృష్ణుడిని దర్శించి ప్రార్థించి జీవితంలో ఆనందంగా ఉండేదానికి మీకు ఇక మంచి ఛాన్స్ ఉంది. ఇవాల్టి రోజు ఈ యొక్క పూజలు జరిగినప్పుడు స్థలం చాలదని ఒక డౌట్ తోటి మన ధ్యాన మండపం కట్టేదానికి ప్లాన్ చేశాము. ధ్యాన మండపానికి శంకుస్థాపన ఇవాళ చేశాము. ఇక్కడ అన్నానగర్లో ఉండే కార్తీక్ టిఫిన్ సెంటర్లో చెన్నైలో ఉండే అంత ప్రముఖులు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని జయప్రదం చేశారు. మేము ఇది కట్టేటప్పుడు మాకు అడ్వైజర్గా ఉండి గోవిందరాజు గారు వస్తారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుని ఫుల్గా చూసుకుంటారు. ఐ రిక్వెస్ట్ గోవిందరాజు గారు టు టాక్ సమ్ వర్డ్స్. జై వాసవి. భక్తులకు విన్నపం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సవాపేటలో తిరూరు గ్రామం నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కుంభాభిషేకము 4వ తేదీ జరుగును. భక్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. వీలున్నంత వరకు ఆర్య వయసులో అందరూ చేరి కట్టుకొనుచున్నాము కాబట్టి మీరందరూ మీకు తోచిన కానుకలు ఇచ్చి మనం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. Jai Vasavi, Jai Vasavi. On behalf of Tamil Nadu Arya Vaisya Mahasabha, Greater Chennai, we cordially welcome all the devotees across the world to please participate in the Jeernodharanam Kumbhabhishekam of Tirur Sri Kanyaka Parameswari Ammavaru Temple, which is happening on the 2nd, 3rd and 4th of September with family and friends. Grace the occasion and invoke the blessings of Ammavaru. Thank you. Jai Vasavi. వచ్చే సెప్టెంబర్ 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు మన తిరువూరు అమ్మవారికి కుంభాభిషేకం జరుగుతుంది. భక్తులు అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని జై వాసవి, జై వాసవి. ஜெய் வாசவி. திரூர் கனிகா பரமேஸ்வர் கோவிலில் கும்பாபிஷேகம் நடக்கிறதுக்காக இருக்கிறதுனால அந்த இடத்துல வந்து எல்லாருமே வரலாம். அது மாத்திரம் இல்லாமல் நவபாஷணம் கிருஷ்ணன் மெயினாக வராரு. அதுக்காகவது நீங்கள் எல்லாருமே வந்து அந்த நவபாஷண கிருஷ்ணனை வந்து பார்த்துட்டு அவங்களுடைய தீர்த்த பிரசாதத்தை நீங்களும் வாங்கிட்டீங்கன்னா நல்லாயிருக்கும். உடலில் இருக்கிற நோயிலேருந்து எல்லாமே தீரும். மெயினாக அந்த கிருஷ்ணனுக்காவது கனிகா பரமேஸ்வரி அம்மன் இடத்துல வந்து கிருஷ்ணர் வரன்னா பெரிய பாக்கியம். நம்மளுக்கெல்லாம் ஒரு கொடுப்பனையும் இருக்குது. அந்த பாக்கியம் நம்ம அந்த திருவூருக்கு வந்ததுனால நம்ம எல்லாருமே வைஷ்யாஸ் குலத்தில் இருக்கிறவங்க எல்லாருமே வந்து கலந்து நல்லபடியாக கும்பாபிஷேகத்தை நடத்தி கொண்டு கேட்டுக்கொள்கிறோம். தமிழ்நாடு ஆரிய வைசிய மகாசபா கிரேட்டர் சென்னையின் சார்பாக ஜீர்ணோத்தரண கும்பாபிஷேகம் திரூர் வாசவி கன்னிகா பரமேஸ்வரி அம்மனுக்கு வருகின்ற செப்டம்பர் 2, 3, 4 தேதிகளில் மிக விமர்சையாக அம்மனின் அருளோடு நடைபெறுகின்றது. உங்கள் அனைவரையும் அன்போடு அழைக்கின்றோம். உலகத்திலேயே முதல் முறையாக ஆனந்த கிருஷ்ணனுக்கு நவபாஷணத்தின் மூலமாக சிலை செய்யப்பட்டு அனைவரும் அருளாசிகளோடு வருமாறு அன்போடு கேட்டுக்கொள்கின்றோம். తిరుమలలో ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసుకుని ఇన్ని సంవత్సరాలుగా డెవలప్ చేయని టెంపుల్ని ఆయన ఒక ఫస్ట్ ఇదిగా ఇనిషియేటివ్ ఎత్తుకుని డెవలప్ చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. అది మా ట్రస్ట్ నుంచి మా పర్సనల్ ఇంట్లో నుంచి వేరేంత వరకు మేము సహాయం చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ బాగా ముగించి ఆయనకు అమ్మవారికి మంచి టెంపుల్ రావాలని మేము కోరుకుంటున్నాము.